తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న రావడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్సీ మధుసూదనాచారి. అనేక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని స్పష్టం చేశారు. తన నిర్ణయాలతో దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేశారని వెల్లడించారు. మరోవైపు మండలి సభ్యులను అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ మధుసూదనాచారి. ఇదే విషయంపై సభను స్తంభింపచేశామని చెప్పారు. రేవంత్ క్షమాపణ చెప్పే వరకు ఆందోళన చేస్తామంటున్న ఎమ్మెల్సీ మధుసూదనాచారితో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావుకు నిన్న కేంద్ర ప్రభుత్వం భారతదేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం, భారతరత్నని. దీంతో పాటుగా అటు ప్రజెంట్ జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, దాంతోపాటుగా కౌన్సిల్ సమావేశాలపైన మనతో పాటు వారి అభిప్రాయాలను పంచుకోవడానికి మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మనం చూస్తా ఉన్నాము తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారికి భారతరత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీని గురించి మీ అభిప్రాయం ఏమంటారు? పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇది తెలుగు వారందరికీ గర్వకారణం. భారతదేశాన్ని అనేక మంది ప్రధానమంత్రులు పరిపాలించిల్లు. నా దృష్టిలో మొదటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత ఈ దేశానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అవగాహన కలిగినటువంటి ప్రధాని పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారి పరిపాలన అంతా అనేక సంస్కరణలకు పెట్టింది పేరు. వారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రోజులలో దేశం ఎటువంటి ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటా ఉన్నది, దేశం ఏ రకంగా ఇబ్బందులలో ఉన్నదనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని దేశం దశను మార్చడం కోసం ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు పివి నరసింహారావు గారు. జైళ్ల సంస్కరణలు, ఓపెన్ జైల్ సిస్టమ్ తీసుకొచ్చింది కూడా పివి నరసింహారావు గారే. నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేసింది కూడా పివి నరసింహారావు గారే. వారికి భారతరత్న ఇవ్వడం నిజంగా తెలుగు వారందరికీ, తెలంగాణ వారికి గర్వకారణం. గతంలో వారు తీసుకున్నటువంటి సంస్కరణలే దేశం గాడిలో పడడానికి ఆర్థిక అంశాలకు సంబంధించి కూడా ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు అంటారు. చాలా ఆర్థిక సంస్కరణలు ఆ రోజు వారు ప్రధానమంత్రిగా ఉండి మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించి దేశాన్ని శరవేగంగా అభివృద్ధి పదంలో దూసుకుపోవాలి అనంటే, పోటీ ప్రపంచంతో పోటీ పడాలి అనంటే ఆర్థిక సంస్కరణలే ఏకైక పరిష్కార మార్గం అని భావించి ఆ విధానాన్ని ప్రవేశపెట్టి దాన్ని అమలు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను ఒక గాడిన పెట్టినటువంటి మహా పాలనాధ్యక్షుడు పివి నరసింహారావు గారు. గతంలో మనం చూస్తా ఉన్నాము, బీఆర్ఎస్ ప్రభుత్వం పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని కూడా అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ అవి ఫలితాలను ఇచ్చిందని మనం భావించవచ్చు. తప్పకుండా బీఆర్ఎస్ ఇప్పుడు పివి నరసింహారావు గారు విషయంలో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం యావత్ దేశానికి తెలుసు. మరి వారు చేసినటువంటి సేవలు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే చేసింది కాబట్టి ఏనాడో వారికి భారతరత్న రావాల్సినటువంటి అవసరం, బాధ్యత కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు దాన్ని విస్మరించరు. తెలుగు బిడ్డకు ఈ రకమైనటువంటి అవమానం జరగడం సరికాదు అనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు శాసనసభలో తీర్మానం చేయడం, ప్రభుత్వ పరంగా ఒత్తిడి పెంచడం, పివి నరసింహారావు గారి శత జయంతిని అత్యంత వైభవపేతంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం ద్వారా ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి ఒక రకంగా భారతరత్న రావడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. దాంతోపాటుగా ప్రజెంట్ మనం బడ్జెట్ సెషన్స్ చూస్తా ఉన్నాము. నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ బడ్జెట్ సమావేశాలు అటు అసెంబ్లీ కావచ్చు, కౌన్సిల్ సమావేశాలు కావచ్చు, నడుస్తున్న తీరు గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు నిన్న మేమంతా కూడా కౌన్సిల్లో ఒకే ఒక డిమాండ్ మీద అనేక సార్లు సభను స్తంభింపజేయడం జరిగింది. కారణం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, కౌన్సిల్ స్థాయిని దిగజార్చే విధంగా, కౌన్సిల్ సభ్యులంతా ఒక రకంగా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అనేటువంటి అర్థం ప్రతిధ్వనించేటువంటి మాటలు వారి ద్వారా వచ్చినాయి. కాబట్టి చట్టసభలు దేశంలో ఉండేటువంటి ప్రజానీకానికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి వాళ్ళ సమస్యలు పరిష్కరించేటువంటి సభలు.
ఆ సభల హుందాతనాన్ని కాపాడాల్సిన, గౌరవాన్ని పెంచాల్సినటువంటి బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజల్లోకి ఒక రాంగ్ సంకేతాలు పోతాయి. కాబట్టి సభ గౌరవాన్ని ఇనుమడింపజేయాలి అని అంటే ఖచ్చితంగా బేషరతుగా ముఖ్యమంత్రి గారు తాను చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించాలి, క్షమాపణ చెప్పాలనేటువంటి డిమాండ్తోని మేము సభ కార్యక్రమాలను అడ్డుకోవడం జరిగింది. ఇది మొత్తం మీద పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించడం అనేది మనందరికీ గర్వకారణం అని కూడా చెప్తా ఉన్నారు. ప్రజెంట్ ఏదైతే కౌన్సిల్ని, ఏదైతే చట్టసభలను దిగజార్చే విధంగా మాట్లాడటం కూడా సీఎం రేవంత్ రెడ్డికి సరైనది కాదని కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ఉపేంద్రతో వంశకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.